స్వతంత్ర దినోత్సవం నాకెన్ని ప్రైజులు వస్తాయో తెలుసా? మీ నాన్నగారు మీ తాతగారితో ఘర్షణ పడి వెళ్లిపోయారు. తాతగారి పేరేమిటమ్మా? మీ నాన్నగారు ఆ పేరు తలుచుకునేవారు కాదు. కేవలం బలహీనులే తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారనేవారు. సరే, స్కూల్కి వెళ్ళు, టైం అయింది. సరేనమ్మా. తరువాత కార్యక్రమం బహుమతి ప్రదానం. ఈనాటి కార్యక్రమానికి కార్యదర్శి శ్రీ రావ్ బహదూర్ రంగనాథం గారు బహుమతి ప్రదానం చేస్తారు. రన్నింగ్ రేస్ ఫస్ట్ ప్రైజ్ అశోక్. గుర్రపు స్వారీ ఫస్ట్ ప్రైజ్ అశోక్. ఏమండి, అశోక్ తప్ప ఇంకెవరూ బహుమతులు తీసుకోలేదనుకుంటాను. అశోక్ చాలా తెలివైన స్టూడెంట్ సార్. వెరీ గుడ్. ఇతని తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. బాబు, మీ నాన్నగారి పేరేమిటి? కేవలం బలహీనులే తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతారు. ఇవాజీ, ఆ కుర్రవాడన్న మాటల్లో చిన్నబాబు గుర్తుకొచ్చాడు. రాఘవ బ్రతికే ఉంటే ఇంతవాడయ్యేవాడు. నన్ను నూరార తాత అని పిలిచేవాడు. ఎవరో కానీ చాకులాంటి కుర్రాడు. స్వాతంత్రం వచ్చాక కూడా చిన్నబాబు ఇంటికి రాలేదంటే ఆయన బ్రతుకున్నారో లేదో తెలియటం లేదు. ఆ దురదృష్టం నాది దివాజీ. ఎదిగిన కొడుకుని, మహాలక్ష్మి లాంటి కోడల్ని దూరం చేసుకున్నాను. తెల్లదొరల కోసం కన్నతల్లి లాంటి మాతృదేశానికి ద్రోహం చేసిన నేను ఇలా ఒంటరితరమైన శిక్ష అనుభవించి తీరాల్సింది. ఇంత ఆస్తి ఉన్నా వారసులు లేక, ఇంత సంపద ఉన్నా మనశ్శాంతి లేక జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాను దివాంజీ. డ్రైవర్, అయ్యగారు ఇక్కడ పనులు చూసుకుని త్వరగానే వచ్చేస్తానండి. అలాగే. ఉంటానండి. మంచిది. నమస్కారం భూషణ గారు. నమస్తే. వేటకు వెళ్ళాను పార్వతి. ఒక్క పెట్టైనా దొరకలేదు. నిరాశతో తిరిగొస్తుండగా అందమైన ఈ పిట్ట కంటే కనిపించింది. నువ్వే ప్రాంతానికి వచ్చిన క్షణం నుంచి నా కళ్ళు నిన్నే వెంటాడుతున్నాయి. అమ్మా తిరిగి రాడు. అయ్యగారి ఆస్తికి వారసుడు లేడు. గొప్ప అవకాశం వాడుకోరా వరహాతారా. అయ్యగారు, అయ్యగారు, వారసులు లేకుండా వంశం అంతరించిపోతుందేమో భయపడ్డారు కదా. ఇంకా భయం అక్కర్లేదు బాబు. ఎంతో కష్టపడి వెతికి మనల్ని తీసుకొచ్చారు. ఇతరే బాబు మన చిన్నబాబు గారు అబ్బాయి రమేష్. రమేష్? అవును బాబు, మన రాఘవ గారు అబ్బాయి రమేష్. బాబు, తాతగారికి అలకి దండం పెట్టు.
ఈ బిజినెస్ పూర్తయ్యాక నీ పేరు రోజీ కాదు, క్లియోపాట్రా. అండర్స్టాండ్? క్లియోపాట్రాకి అందం ఉంది, తెలివి లేదు. మన్నించాలి బాస్. జాగ్రత్తగా నడుచుకో. క్లియోపాట్రా, టైం చెక్ చేసుకో. 10కి 5 నిమిషాలు తక్కువ. కరెక్ట్. మరో 5 నిమిషాలు వేచి సరిగ్గా 10 గంటలకు ఏజెంట్ నీ కంపార్ట్మెంట్ లో ఉంటాడు. ఏజెంట్ పేరు? ఐ మీన్ అతని కోడ్? ఎర్ర గులాబీ. ఎర్ర గులాబీ. ఓకే బాస్. ఎవరిది? Red rose. ఏమిటి ఇంకా 5 నిమిషాలు ఉంది? Well, flower has bloomed earlier than it should have, madam. తెలుగు తెలియదా? French also. Je t'aime beaucoup, mademoiselle. 5 నిమిషాలు ముందే వచ్చిన కారణం? 5 నిమిషాలు ముందుగా ఈ క్లియోపాట్రా కోసం వచ్చాను. 5 నిమిషాలేనా? Well, in 5 minutes you can learn a hell of a lot of things, you know. డైమండ్ బిజినెస్ గురించి నీకు తెలుసా? What? My name is Diamond Richard. No business lo chesaru, but running train lo business cheyatam is my first time. నీ బిజినెస్ ట్రైన్ లో పరిగెత్తాలిగా? You're a bloody humorous girl. Diamonds kanna andamaina kallu, nigalade chikkalu. Holy smoke, Cleopatra, you're a beautiful girl and you deserve that name. Thank you. Oh my, fabulous, exquisite, beautiful. ఏది? డైమండ్సా? క్లియోపాట్రా? Both of course. Rendu. Andam chudagane murchipoye, what do you call that? A rasikudni nenu. I'm a connoisseur of beauty, madam, and the price now. Bilu enta? డైమండ్స్ వెల 5 లక్షలు. మరి క్లియోపాట్రా? ఎవరు? ఎర్ర గులాబీ. ఎవరు నువ్వు? ఎర్ర గులాబీ. ఎలా నమ్మేది? 5 లక్షల రూపాయలు తెచ్చాను, చూడండి. ఎవరు నువ్వు? Well, I told you I'm Red Rose, ఎర్ర గులాబీ. కాదు, నకిలీ ఎర్ర గులాబీ. సావటానికి సిద్ధంగా ఉండు. My God, this is preposterous. Well, I'd like to pray to my Lord God before I die. Savatanika mundu daiva prarthana cheskoval, please. Thank you. Lord, forgive me of all my sins. And now, my dear man, our putty Iva. Please. And now, my little girl, that putty, this putty, loplapetta. If though, then I'll have to shoot you, such a putao. Thank you, that is very nice of you. And now, make yourself comfortable, sir. You too, lady. It was a pleasure doing business with you both. Bye, Cleo, and bye, Red Rose.
ఐ లవ్ యూ. ఏ మిస్టర్, ఏమిటి వాగుతున్నావు? నేను వాగటం లేదు మేడం, మీరు హృదయంలో రాసుకున్నది చదువుతున్నాను. ఎవరమ్మా నువ్వు? సత్య హరిశ్చంద్రుణ్ణి. సత్య హరిశ్చంద్రుడివా? నీ ముఖం చూస్తుంటే నిజం చెప్పేవాళ్ళ లేదే. నేను అలాంటి వాడిని కాదు మేడం. కావాలంటే మీ తృప్తి కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పగలను. చెప్పనా? మీ కళ్ళు అందంగా లేవు, మీ అధరాలు నిగనిగలాడటం లేదు, మీ కంఠం ఘోరంగా ఉంది, మీ నడుము... ఏమిటి మరి కిందకి పోతున్నావు? ఇంకా ఎక్కువ మాట్లాడావా కాల్చి పారేస్తాను. కాల్చి పారేస్తారా? కాల్చి పారేయటానికి నేనేం కాళీబాట్లా? మీరు మాత్రం కంగ్రాచులేషన్ చెప్తే చాలదు, మీ ఫ్రెండ్ కూడా హలో హలో బుజ్జి లేవరా? నా స్టీరింగ్ ఎక్కడ బ్రదర్? నా స్టీరింగ్ పెద్దవా, మన పెట్టి ఆ బండిలో పోతుందిరా. పోయిపోయి ఇక్కడికి వచ్చావా? ఆఖరి కమిషన్ ఇంట్లో దొంగతనం చేయడానికి. ఏ రాజారాం ఐపీఎస్ కమిషనర్ రావు పోలీస్. వారం రోజుల క్రితం మెయిన్ రోడ్డు మీద కారాపి మరి